రైతు సోదరులకి స్వాగతం. తాజాగా ఆల్మట్టి డ్యామ్కి సంబంధించి ఇన్ఫ్లోస్కు సంబంధించి అవుట్ఫ్లోస్కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు, శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ ఏడాది ఎన్ని టీఎంసీలు ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని. ఎంత వరద వస్తుంది, ఎన్ని టీఎంసీలు వస్తాయి అనే దానికి సంబంధించి ఇంజనీర్స్ కూడా క్లియర్గా చెప్పలేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు నమోదు కాకపోయినా కర్ణాటక, మహారాష్ట్రలో అప్పుడప్పుడు కురుస్తున్న కుంభవృష్టితో ఒకవైపు గోదావరికి, మరొక వైపు కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. తాజాగా మహారాష్ట్రలో, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలు, కుంభవృష్టితో కృష్ణానదికి తాజాగా ఆల్మట్టి డ్యామ్ వద్ద 76,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీ 123, 123 టీఎంసీ అయితే ఇప్పటికే 112 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఆల్మట్టి డ్యాంలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా గేట్లు ఎత్తి కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా మరో 15,000 క్యూసెక్కుల ఫ్లడ్ నారాయణపూర్ చేరుతా ఉంది. మొత్తం మీద ఆల్మట్టి డ్యామ్ నుంచి 90,000 క్యూసెక్కుల వరద నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ కెపాసిటీ 37 టీఎంసీలు. ఇప్పటికే 30 టీఎంసీల వరద నారాయణపూర్ డ్యామ్కి చేరింది. రాబోయే 12 అవర్స్లో నారాయణపూర్ డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా నారాయణపూర్ డ్యామ్ నుంచి ఇప్పటికే 6,000 క్యూసెక్కుల వరదని జూరాలకు రిలీజ్ చేశారు. క్రమంగా పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈరోజు రాత్రికి నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ జూరాలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి ఒక 6,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూ ఉంది. 10 టీఎంసీల కెపాసిటీ, 6 టీఎంసీల ఫ్లడ్ ఉంది. ఈరోజు నారాయణపూర్ నుంచి ఒక 50,000 నుంచి 60,000 క్యూసెక్కుల వరద జూరాలకు చేరే అవకాశం ఉంది ఈ రాత్రికి. ఇక ఆ తర్వాత జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి వెంటనే శ్రీశైలం ప్రాజెక్టుకి ఆ ఫ్లడ్ రిలీజ్ చేస్తారు. జూరాల్లో పెద్దగా నిల్వ చేయడానికి జూరాల్లో ఒక 4 టీఎంసీల గ్యాప్, ఆ కుషన్ మాత్రమే ఉంచుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ వస్తే దాన్ని మేనేజ్ చేసుకోవడం కోసం. శ్రీశైలం ప్రాజెక్టులో మనం ప్రతిరోజు చెప్పినట్టే పెద్దగా అప్డేట్ లేదు. 212 టీఎంసీల కెపాసిటీ అయితే 42 టీఎంసీలు వాటర్ ఉంది, 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, ఒక 2-3 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్కి రిలీజ్ చేసి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలకి, ఖమ్మం, నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు గురించి ఇన్ఫ్లోస్ ఏం లేవు, అవుట్ఫ్లోస్ ఏం లేవు. 45 టీఎంసీ కెపాసిటీ, 35 టీఎంసీ ఫ్లడ్ ఉంది. ఆ వరద నీరు ఉంది ఇప్పటికే. ఆ నీటిని ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నీటిని కోరడం లేదు కాబట్టి ప్రస్తుతానికి బాగా గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి దాన్ని అలా ఉంచారు. ఇక పట్టిసీమ ద్వారా పెద్ద ఎత్తున 6,750 క్యూసెక్కుల ఫ్లడ్ ఆ గోదావరి వరదను తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ ఉన్నారు కుడికాల ద్వారా, పోలవరం కుడికాలం నుంచి. ఆ వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని ప్రకాశం బ్యారేజీ అటు అన్ని కాలువలకి, కుడి కాలువకి, ఎడమ కాలువకి, రైవాస్ కాలువ, ఏలూరు కాలువ, బందర్ కాలువ, అన్ని కాలువలకి రిలీజ్ చేశారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన మీద ప్రత్యేకంగా మనం ఒక వీడియో చేయాలి. ఎందుకంటే కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో కూడా కరువు వచ్చే అవకాశం ఉంది. ఖరీఫ్లో కూడా వరి సాగు చేయవద్దు, ఇప్పటికే వరి సాగు వేసిన వారికి మాత్రం నీరు అందిద్దాం, ఇక నుంచి కొత్తగా వరి సాగు చేయవద్దు అని నిన్న క్యాబినెట్లో చర్చ జరిపారు. దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా మరో వీడియోలు తెలుసుకున్నాం. ఇక తుంగభద్ర మనం పరిశీలించినట్లయితే తుంగభద్ర డ్యాముల నుంచి వరద వచ్చి చేరుతూ ఉంది. ఒక 38,000 క్యూసెక్కులు వచ్చి తుంగభద్రలో జాయిన్ అవుతూ ఉంది. ఇప్పటికే 30 టీఎంసీల ఫ్లడ్ ఉంది. ప్రస్తుతానికి తుంగభద్ర నుంచి కిందకి నీటిని రిలీజ్ చేసే అవకాశం లేదు. ఇంకా 70 టీఎంసీలు తుంగభద్రకు రావాలి. ఎగువ ప్రాంతాలు తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు లేవు. 8 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు కొన్ని వర్షాలు పడటం వల్ల ఆ తుంగభద్ర ఆ ఉపనదుల నుంచి తుంగభద్రకు కొంత ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది.
తుంగభద్ర నుంచి మాత్రం కిందకి ఇప్పట్లో రిలీజ్ చేసే అవకాశాలు లేదు. రైతుల ఆశల్లో ఆల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ నారాయణపూర్కి, జూరాలకి, శ్రీశైలానికి చేరుతుంది. రాబోయే వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు కూడా జల కళను సంతరించుకోబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.